హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో వివిధ డిపార్ట్మెంట్ టెస్టుల తాలూకా ఫలితాలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఓకే, ఏపీపీఎస్సీ తాలూకా అఫీషియల్ వెబ్సైట్లో ఇవి అందుబాటులోకి అయితే వచ్చాయి. ఓకేనా. సో మే నెలలో మనకు కండక్ట్ చేసిన ఈ ఫలితాలకు సంబంధించి సమాచారాన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది ఇచ్చాను. ఇక లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఇక పేజీకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందో ఆ యొక్క లింక్స్ని క్లిక్ చేసినట్లయితే మనకు కొన్ని పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ఆ పీడిఎఫ్లో మనకు ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయితే అవ్వడం జరిగిందో, అంటే మనకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి సెలెక్ట్ అయితే అయ్యారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లభించడం అయితే జరుగుతుంది. అది మీకు చూపిస్తాను ఏ విధంగా మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనేది. ఓకే, ఇంకా మీరు చూడవచ్చు. జస్ట్ మనం క్లిక్ అనేది చేసినట్లయితే పీడిఎఫ్ అనేది మనకు ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే ఉన్నారో సో వారి తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనం ఈ విధంగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేద్దాం. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చూస్తే ఇదే తరహాలో మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో కూడా ఎవరైతే అభ్యర్థులు టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వారికి సంబంధించి కూడా హాల్ టికెట్స్ నెంబర్స్ అనేవి ఇలా కనిపించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇలా మీకు మీ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఫలితాలను డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ని వీడియో డిస్క్రిప్షన్ నుంచి క్లిక్ అనేది చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ పేజ్కి వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.